బిజినెస్ చేస్తూ రియల్ ఎస్టేట్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ కొన్ని పైన విషయాలు తెలుస్తాయి కానీ ఇంటర్నల్ డెప్త్ నాలెడ్జ్ అన్నది స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అన్నారు. కొన్ని స్కిల్స్ పేర్లు చెప్పండి. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి రూపాయికి క్యాలిక్యులేట్ చేస్తాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి 100 రూపీస్ ఎలా తీసుకోవాలి రిటర్న్ అన్నట్టు ఉంటుంది మైండ్ సెట్. అవి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ పేర్లు ఏంటి, అవి కొంచెం డీటెయిల్ గా చెప్తారు. ఎవ్రీడే మీరు కనుక 10 నిమిషాలు మీరు చదవగలిగితే, ఒక బుక్ మంచి బుక్ చదవగలిగితే మీ జీవితంలో మీరు 1 ఇయర్లో 5 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతారంట. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సంజయ్ గారు. ఇందాక మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అన్నారు. కొన్ని స్కిల్స్ పేర్లు చెప్పారు. అవి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ పేర్లు ఏంటి, అవి కొంచెం డీటెయిల్ గా చెప్తారు. సో రియల్ ఎస్టేట్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. దీని మీద చాలా మంది కక్కుర్తి పడతారు. ఈ విషయంలో లక్షలు రావాలి కానీ వచ్చేస్తారు. కానీ ఒకటి చేసే మిస్టేక్ ఏంటంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫస్ట్. బిజినెస్ అంటేనే ఇన్వెస్ట్మెంట్, రిటర్న్. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఏది రాదు. ఫ్రీగా నేర్చుకోవాలని అస్సలు కకృతి పడొద్దు. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి రూపాయికి క్యాలిక్యులేట్ చేస్తాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి 100 రూపీస్ ఎలా తీసుకోవాలి రిటర్న్ అన్నట్టు ఉంటుంది మైండ్ సెట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నేను ఒక ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీ గురించి ఎక్స్పర్ట్ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఎక్స్పర్ట్ దగ్గర నుంచి తెలుసుకోవాలంటే ఫ్రీగా ఎవరు చెప్పరు. కొంచెం మన మీద మనం ఖర్చు చేసుకోవాలి. చాలా మందికి తెలుసు, జీవితంలో మీరు చాలా మంది చూసే ఉంటారు, చాలా మంది వినే ఉంటారు, ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు కదా. అందరూ సక్సెస్ అవ్వడం గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్తా. ఇవన్నీ మీకు తెలుసు కానీ చాలా మంది ఆచరించరు. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు ఆచరించను. పుస్తకాలు చదివితే జీవితంలో బాగుపడతావురా అన్నారు నాకు. ఎస్ డైలీ ఇఫ్ యూ రీడ్ 10 minutes a day ఎవ్రీ డే, మీరు కనుక 10 నిమిషాలు మీరు చదవగలిగితే, ఒక బుక్ మంచి బుక్ చదవగలిగితే మీ జీవితంలో మీరు 1 ఇయర్లో 5 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతారంట. ఒక్క పేజ్, జస్ట్ అట్లీస్ట్ ఒక్క పేజ్ చదివితే. కానీ అందరు చదువుతారా? సెకండ్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలుసు రోజు మనము ఎక్సర్సైజ్ చేయాలి. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? చేయరు కదా. బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయం మనం. నేను ఏం చెప్తున్నా అంటే, నాలెడ్జ్ అనేది అందరి దగ్గర హోల్సేల్ గా ఉంటది కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి పోదు చాలా మంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే బేసిక్ స్కిల్స్ మీద పనిచేయాలి. పంచువల్ ఉండాలి, డెడికేషన్ తో వర్క్ చేయాలి, అబద్ధాలు చెప్పొద్దు, నీతిగా నిజాయితీగా ఉండాలి. ఇవన్నీతో పాటు మనం బేసిక్ స్కిల్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే రెగ్యులర్ గా ట్రైనింగ్స్ కి, మీటింగ్స్ కి, ఈవెంట్స్ కి అటెండ్ అవుతుండాలి. నాకేం తెలుసో నాకు అదే తెలుసు, నాకు ఏదైతే తెలియదు అది నాకు తెలియదు కదా. కాబట్టి కొత్త ప్రొఫెషన్ లో మనం వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో మార్కెట్ లో నేర్పించే వాళ్ళు, మా దగ్గర నాకు చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచో, తెలంగాణ, ఆంధ్ర నుంచి, ఇప్పుడు యూఎస్ నుంచి కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా మదర్ టంగ్. 4 languages లో నేను ట్రైనింగ్స్ ఇస్తాను రియల్ ఎస్టేట్ రిలేటెడ్. ఎందుకంటే నాకు 5 years కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి, నేను అలాంటి మెంటర్స్ దగ్గర ట్రైన్ అయినా కాబట్టి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్రీగా ట్రైనింగ్ కోసం చూడొద్దు, డబ్బులు పెట్టాలి. మీరు 10,000, 10 లక్షలు ఏదైతే పెడతారో, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు దాన్ని. మనం ఎంతైతే నాలెడ్జ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అవన్నీ కూడా రిటర్న్ వస్తుంది మనకి. సో నాలెడ్జ్ కోసం ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే పుస్తకాలు చదవాలి. మనం పుస్తకాలు చదవం, చాలా మంది తెలుసు నాకు. సెకండ్ ఏంటంటే ఆడియోస్, వీడియోస్ వినాలి. ఎంతమంది వింటారు? ఎంతసేపు రీల్స్, షార్ట్స్ ఇట్లా స్క్రోల్ చేయడం తప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మంది చూస్తారు. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైనింగ్స్, మీటింగ్స్ ప్లస్ అలాంటి సక్సెస్ఫుల్ మెంటర్షిప్ వెంబడ తిరగాలి. ఎప్పుడైనా సరే కానీ మా గురువు నాకేమన్నాడంటే, జైసా సంగత్ వైసా అసర్. ఇఫ్ యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people whom you surround అంటారు. అంటే మీరు బాగా చదివి 5 మంది ఎంబడి తిరిగారు అనుకోండి, నాకేం చదువు రాదు, నేను ఒక డఫర్ గాని అనుకున్నా సరే, వాళ్ళ ఎంబడి తిరిగితే నేను కూడా వాళ్ళతో పాటు టాపర్ లిస్ట్ లో వచ్చేస్తా. బాగా చదివే వాళ్ళ ఎంబడి తిరిగితే. నేను బాగా హెల్దీ ఉన్న పీపుల్ ఎంబడి తిరిగినాను అనుకోండి, నేను కూడా మెల్లిగా వాళ్ళతో పాటు హెల్దీ అయిపోతా. నేను బాగా డబ్బు సంపాదించే వాళ్ళ ఎంబడి తిరిగితే నేను కూడా 5-10 సంవత్సరాల్లో వాళ్ళలాగా నేను కూడా సక్సెస్ అవుతా. అంటే ఇలాంటి వాళ్ళతో ఉన్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% అది. కాబట్టి మనం ఒక ప్రొఫెషన్ లో సక్సెస్ అవ్వాలంటే అలాంటి ప్రొఫెషన్ లో సక్సెస్ అయిన వాళ్ళ ఎంబడి తిరగాలి. తిరగాలంటే వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తారా? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తా ఫర్ ఎగ్జాంపుల్, నాకు అన్ని ఫ్రీగా ఎవరైనా నేర్పిస్తారా? నేను ఒక బిజినెస్ పెడతా. మీది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మీది ఒక కిరాణా స్టోర్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీ పక్కనే నేను ఇంకో కిరాణా స్టోర్ పెడతా అంటే మీరు ఏమంటారు? నాదే నడుస్తలేదు, మేమే ఈగలు తోలుకుంటున్నాం, వీడ మీరు చేంజ్ చేస్తారు, మీదేడా నడుస్తుంది, కాంపిటీషన్ ఉండొద్దు అని చెప్తారు. మరి బిజినెస్ లో ఎందుకు ఫ్రీగా నేర్పిస్తారు? ఎవరు కూడా, ఎవరు ఎన్ని వీడియోలు చూసినా కూడా బేసిక్ నాలెడ్జ్ కొన్ని పైన విషయాలు తెలుస్తాయి కానీ ఇంటర్నల్ డెప్త్ నాలెడ్జ్ అన్నది దిగిన తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి అలాంటి మెంటర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోగలిగితే ఈజీ అవుతుంది. ఒకటే మేడం, నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నాకు చెప్పిన మాట ఏంటంటే,
ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ పెద్ద లెవెల్లో అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతోని 6 నుంచి 1 సంవత్సరం అంటే 6 నెలల నుంచి 1 ఇయర్ సహవాసం చేస్తే, వాళ్ళతో పాటు ఉంటే, వాళ్ళతో పాటు కలిసి తిరిగితే, పనిచేస్తే మీరు వాళ్ళలాగా మారడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ. సో ఇవి పాటించాలి అంటారు. ఇప్పుడు యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయాలా లేకపోతే జాబ్ వెతుక్కోవాలా? ఎందుకంటే చాలా మంది దగ్గర మనీ ఎక్కువ ఉండవు, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా, స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కూడా. ఇలాంటి వాళ్ళందరూ బిజినెస్ చేస్తూ రియల్ ఎస్టేట్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఫుడ్ కి బెడ్ కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంటే మన మినిమం ఖర్చులు, మనకి ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెజర్ లేదు, ఇది మనం చూసుకున్న తర్వాత, అంటే ఒక 1 ఇయర్ వరకు నాకు ఏ ఇన్కమ్ రాకపోయినా, నాకు బయట ఏ పని చేసుకున్నా, ఇంట్లో తిని పడుకున్నా నాకు 1 ఇయర్ గడుస్తుంది అనేటట్టు ఉండాలంటే ఇనిషియల్ లెవెల్లో మనం జాబ్ చేయాలి. అండ్ జాబ్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే నెట్వర్క్ పెరుగుతుంది. సెకండ్ ఇంకోటి, జాబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్ బిజినెస్ ఎందుకు చేయాలో డెప్త్ తెలుస్తుంది. జాబ్ లో ప్రెజరు, ఆ డైలీ ఇష్టం ఉన్నా లేకపోయినా పోవడము, వాళ్ళు అక్కడ నలుగురు గాసిప్స్, ఆ పాలిటిక్స్ ఇవన్నీ చూస్తారు కదా. ఇవన్నీ చూసినప్పుడు ఇంత కష్టపడి ఇంత చదువుకొని వచ్చి దీనికోసమా నేను కాంప్రమైజ్ అయి బతుకుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే, అంటే ఎవరికైతే ఆ బాధ ఉందో, ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళకే అర్థమవుతుంది. ఆకలి లేని వాళ్ళకి తీసుకొచ్చి పంచప్రమాణాలు ఎన్ని పెట్టినా కూడా ఆల్రెడీ ఆయన తినుంటాడు, ఆయన కడుపు నిండి ఉంటుంది కాబట్టి ఆయన పెద్ద ఎక్కించుకోడు. కానీ ఎవరికైతే ఆ ఫైర్ ఉంటుందో, ఏదైనా సాధించాలి, సంపాదించాలని, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ మనకి జాబ్ అనేది ఉండాలి, కానీ వచ్చింది సాల్లే అని చెప్పి రిలాక్స్ అవ్వద్దు. సో ఆ జాబ్ చేస్తూనే కొంతకాలం స్ట్రగుల్ చేయాలి. ఎందుకు? మన తాతలు జనరేషన్ నుంచి ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉన్నారు అంటే మనం జాబ్ చేయం కదా. సో నా నుంచి నెక్స్ట్ జనరేషన్ నేను మారాలి, నా ఫ్యామిలీ ఫ్యూచర్ మారాలి అంటే నేను కష్టపడాలి. నేను మారితే నా లైఫ్ స్టైల్ మారుతుంది. అండ్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒక్కరు మారితే ఒక జనరేషన్ మారిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి అనే ఒక్క పర్సన్ కష్టపడ్డాడు, అందుకే ఇలా రామ్ చరణ్ అనే వ్యక్తి సక్సెస్ అయ్యారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరు సక్సెస్ అయ్యారు. ఓన్లీ బికాస్ ఒక్కరు కష్టపడ్డారు, ఆయన చిరంజీవి. ఒక్క పర్సన్ కష్టపడ్డాడు, ఆయన ఎన్టీఆర్ గారు. అందుకే అంత సక్సెస్ అయింది వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో ప్రతి ఇండస్ట్రీలో కూడా ఒక్కరే సక్సెస్. ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ అనే ఒక్క పర్సన్ చేంజ్ అయ్యింది అంతే. ఆ తర్వాత నుంచి ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళ సంబంధించిన ఇండస్ట్రీ ఫ్యామిలీ చేంజ్ అయిపోయింది. అట్లా నా నుంచి నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవ్వాలంటే నేను చేంజ్ అవ్వాలి, ఆ పెయిన్ నేనే తీసుకోవాలి. చాలా మంది ఇంట్లో వాళ్ళ తాత ఫోటోలు కూడా ఉండవు. ఎందుకు ఉండవు? ఆయన ఏం సంపాదించి ఉండడు, లేదా ఆయన గురించి ఏదైనా పెద్ద అచీవ్మెంట్ లేకపోయి ఉండొచ్చు, లేదా ఆయన సంపాదించిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేసరికి అలా మొత్తం అంతా కూడా ఊడగొట్టుంటారు చాలా మంది. సో మనం ఎప్పుడైతే సాధిస్తామో, ఎప్పుడైతే ఏదైనా అచీవ్ చేస్తామో అప్పుడే మన అనుకున్న వాళ్ళు కూడా గుర్తిస్తారు. ఇప్పుడు గాంధీ తాత మీకు తాత కాదు, నాకు తాత కాదు, కానీ చాలా మంది ప్రతి ఒక్కరు ఆఫీస్ ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. ఎందుకు? ఆయన దేశం కోసం ఏదో చేసిండు కాబట్టి. సో మనం కూడా మన ఫ్యామిలీకి ఏదైనా చేస్తేనే మన ఫోటో పెట్టుకుంటారు, మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. లేకపోతే వీడు కూడా వచ్చిండు పోయిండు అంతే అన్నట్టు చూడరు.